హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్సా ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు నేనైతే మీకు ఓ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అతను ఎవరంటే మేము ఫేమస్ మూవీ యాక్టర్ శ్రీనివాసరావు గారితో మిమ్మల్ని పరిచయం చేయబోతున్నాను. అతను చాలా సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ కూడా చేశారు. రండి అతను మాటల్లోనే విందాం మనం కూడా. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? సార్ మీ అసలు పేరేంటి, మీది ఏ ఊరు సార్? నా అసలు పేరు పి శ్రీనివాసరావు అండి. కాకపోతే ఏంటంటే లాస్ట్ ఒక 20 సంవత్సరాలు నేను హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి దర్గా ఏరియాలో ఉంటుంది కాబట్టి అందరికీ నోటెడ్గా దర్గా శ్రీనివాస్ అని పిలుస్తూ ఉంటారు. మాది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం అనే గ్రామం అండి. అక్కడి నుంచి రావడం జరిగింది. ఖమ్మం జిల్లా కాబట్టి అందరూ ఖమ్మం శ్రీను అని కూడా పిలుస్తూ ఉంటారు. సో అది మా స్వస్థలం అండి. ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తుంటారు సార్? 2 పిల్లలండి. పాప మ్యారేజ్ అయిపోయింది. బాబు బీటెక్ అయిపోయినాక ఎంఎస్ కోసం యూఎస్ వెళ్ళాడు. 2 పిల్లలు. సార్ మీరు వేరే జాబ్ చేసి ఇండస్ట్రీకి వచ్చారా, లేక ఇండస్ట్రీని నమ్ముకొని సినిమాలోకి వచ్చారా సార్? చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. సినిమా నమ్ముకొని వచ్చాను. సినిమాలో అంత ఎంకరేజ్మెంట్ లేక ఉద్యోగం చేశాను. ఉద్యోగం చేస్తూ సినిమా మీద ఆశతోటి ఉద్యోగం మానేశాను. మళ్ళీ సినిమా చేశాను. మళ్ళీ సినిమా మీద మక్కువతోటి సినిమా చేస్తూ మళ్ళీ ఉద్యోగం మానేశాను. ఉద్యోగాలు, సినిమాలు ఈ రకంగా ప్రయాణం 25 ఇయర్స్గా సాగుతూ ఉంది. సో ఇక్కడ ఇబ్బంది అయినప్పుడు అక్కడ ఇబ్బంది అయినప్పుడు ఇట్లా రెండిట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కాకపోతే రీసెంట్గా ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి పూర్తిగా సినిమా మీదనే ఫోకస్ పెట్టి సినిమా మీదనే ట్రావెల్ చేస్తున్నాను. కొంచెం ఇప్పుడు ఎంకరేజ్మెంట్గా ఉంది. చాలా సంతోషం. సార్ మీరు ఇంతవరకు ఎన్ని సినిమాలు, ఎన్ని సీరియల్ చేశారు సార్? ఇప్పటివరకు దాదాపు ఒక 60-70 సినిమాలు చేశామండి. సీరియల్స్ కూడా ఆల్మోస్ట్ అంటే పేర్లు అయితే ఐడియా లేదు కానీ దాదాపు ఒక 100 సీరియల్స్ వరకు పైన చేసి ఉంటాం. అంటే మా ప్రేక్షకుల కోసం ఏమైనా చెప్పగలరా సార్? డెఫినెట్గా. సినిమాలు అయితే లాస్ట్ ఇయర్ మేము ఫేమస్, ఇంటింటి రామాయణం, అన్నీ మంచి శకునములే, హైవే, సకల గుణాభిరామ, ఇవన్నీ మూవీస్ రిలీజ్ అయినాయండి లాస్ట్ ఇయర్. చాలామంది ఐడెంటిఫికేషన్ చేశారు. పెద్దాంట్లో చిన్న చిన్న క్యారెక్టర్లు జయమ్మ పంచాయతీ కూడా చేశాను. ఓకే. ఇంకా సీరియల్స్ ఏమన్నా చెప్తారా సార్? సీరియల్స్ రాధమ్మ కూతురు, రంగుల రాట్నం, మల్లెమ్మ, తర్వాత అల వెంకటాపురం, ఓకే, తర్వాత రావోయి చందమామ. శ్రీకాంత్ ప్రొడక్షన్స్ మాత్రం హంసగీత 8 నెలలుగా ఒక సర్పంచ్ క్యారెక్టర్, కంటిన్యూ క్యారెక్టర్ ఒకటి చేస్తా ఉన్నాను. సో అవి సీరియల్స్. వెబ్ సిరీస్ పీపుల్స్ మీడియా వాళ్ళది నిన్ననే ఒకటి కమిట్ అయ్యాము. హరికథ అని రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్నారు. తమిళ శ్రీరామ్ గారు హీరోగా యాక్ట్ చేస్తున్నారు. సో అదొకటి. తర్వాత ఇప్పుడు ఇన్ఫినిటీ మీడియా వాళ్ళది సింధు బీకామ్ ఒకటి. తర్వాత ఒక చిన్న ప్రైవేట్ వాళ్ళు సీనుగాడి శోభనం కామెడీ, ఒక పిసినారి బ్యాంక్ మేనేజర్ క్యారెక్టర్ చేస్తూ అది కూడా జరుగుతూ ఉంది. నెంబర్ ఆఫ్. సార్ మీరు ఎక్కువగా ఇంట్లో బిజీగా ఉంటారా, షూటింగ్ లో బిజీగా ఉంటారా, బయట బిజీగా ఉంటారా? షూటింగ్లో ఉన్నప్పుడు షూటింగ్లోనే బిజీగా ఉంటాను. కలివిడిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి, మా కో ఆర్టిస్టులతోటి, ఇది 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. మిగతా ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోటి కలివిడిగా ఉంటాను షూటింగ్లో ఉంటే. అది పండగ వాతావరణంలా ఉంటుంది కాబట్టి మనకి. ఇక షూటింగ్ లేనప్పుడు కుటుంబానికి కూడా టైం స్పెండ్ చేయాలి కాబట్టి మన కుటుంబంతో కూడా గడుపుతూ ఉంటాను. ఖాళీ టైంలో మన లామాఖాన్ అని జీవిక దగ్గర ఒక ఆర్టిస్టులు అనుకునే ట్రస్ట్ ప్లేస్ ఒకటి ఉంది. అక్కడ రకరకాల యాస్పిరెంట్ రైటర్స్, డైరెక్టర్స్ చాలామంది వస్తూ ఉంటారు. అక్కడ మిత్రులు శంకర్ రాజు గారని రకరకాల వ్యక్తులు అక్కడ పరిచయం. నాకు ఎన్నో అవకాశాలు, ప్లస్ నాకు సపోర్ట్ చేసి చాలా సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్స్లో అవకాశాలు ఇవ్వడం జరిగింది. సో ఎక్కువగా నేను అక్కడే లామకాలను స్పెండ్ చేస్తూ ఉంటానండి. సార్ మేము ఫేమస్ సినిమా బాగా హిట్ అయింది కదా సార్, ఆ సినిమా హిట్ తర్వాత మీ కెరియర్ పరంగా ఎలాగుంది సార్ ఇప్పుడు ప్రెసెంట్లీ? తప్పకుండా చెప్పాలండి. అది మేము ఫేమస్ తర్వాత చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. అందరూ గుర్తుపడుతూ ఉన్నారు. సో అది ఈ మధ్యనే యూట్యూబ్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది చూశారు. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉన్నదో, కొత్త దర్శకులు, కొత్త డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిల్లలు అయితే చాలామంది ఆఫీసులకు పిలిచి క్యారెక్టర్ గురించి అడుగుతూ ఉన్నారు. సో అదొక ప్రత్యేకమైన గుర్తింపు నాకు తేవటం జరిగింది. సో మేము ఫేమస్ అనేది చాలా హ్యాపీగా కరీంనగర్ జిల్లా తాడిజర్రి అనే విలేజ్లో షూట్ జరిగింది. సుమంత్ ప్రభాస్ రైటరు, డైరెక్టర్, హీరో. నేను దాంట్లో మౌర్య ఫాదర్గా చేశాను. అంటే బాలి అనే హీరో ఫాదర్ క్యారెక్టర్ చేయడం జరిగింది. అది ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది నాకు. సో ఆ సినిమా ద్వారా చాలామంది అనేక రకాల క్యారెక్టర్స్ కోసం అయితే ఆఫీసులకి వెళ్తూ ఉన్నాను. మంచి పాజిటివ్ అయితే వచ్చింది. తప్పకుండా ఆ సినిమా గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.
సో ఇలాంటి అవకాశాలు మరిన్ని రావాలని నేను కోరుకుంటాను. ఇంతవరకు మీరు నటించిన సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ మీకు నచ్చిన పార్ట్నర్ గురించి చెప్తారా సార్? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. నాకంటే నన్ను ప్రోత్సహించేటువంటి దర్శకులు ఎవరైతే ఉన్నారో, రచయితలు కానీ దర్శకులు కానీ, నాకంటే నా క్యారెక్టర్ గురించి వాళ్ళే డిజైన్ చేస్తూ ఉంటారు. చేసిన ప్రతి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ లేనిదే రేపు పొద్దున 10 మంది కొన్ని లక్షలాది మంది చూడాలి కాబట్టి ఆ క్యారెక్టర్ యొక్క డిజైనింగ్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. బాగా నాకు సాటిస్ఫాక్షన్ అయిన క్యారెక్టర్లు ఈ మధ్యలో ఏఆడ్ ఇన్ఫినిటీ అని ఒక హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ త్రూఅవుట్ ఫిల్మ్ అవుట్ చేశాను. తర్వాత సకల గుణాభిరామ అని చమక్ చంద్ర కాంబినేషన్ చేశానండి. అది కంప్లీట్ కామెడీ అవుట్ అండ్ అవుట్ సీన్ అనమాట. అది హీరో గారు సన్నీ గారితో కాంబినేషను, చమక్ చంద్ర ముగ్గురితో కాంబినేషన్ ఉంటుంది. అది బాగా రీసెంట్గా ఒక కాంబినేషన్. కామెడీ అంటే ఇష్టం, బట్ నా ఉన్న ఫిజికల్ అపియరెన్స్కి ఏదైతే ఉందో ఆ డిజైన్ చేసిన ప్రతి క్యారెక్టర్ని నేను ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కాబట్టి సో ప్రతి క్యారెక్టర్ని ఇష్టపడితేనే చేయగలుగుతాం. థ్యాంక్ యూ. సినిమాలనే నమ్ముకుని పస్తులున్న రోజులు ఏమైనా ఉన్నాయా సార్? అంటే సినిమా నమ్ముకున్నట్టు అంటే సినిమాలో చేస్తాము, అది చేసేటప్పుడు ఉన్న ఎంకరేజ్మెంట్ మనకి పేమెంట్ తీసుకునేటప్పుడు ఉండదండి. సో మన ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి వాళ్ళకి అర్థం కాదు. సో మనం ప్రతిదీ స్పోర్టివ్గా తీసుకోవాలి కాబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ టైంలో కూడా నాకు ఎంతోమంది ఈ ప్రొవిజన్స్ ఇంట్లో వాడేటువంటి కిరాణా ప్రొవిజన్స్ అయితే వాళ్ళైతే వీళ్ళైతే ఎంతోమంది సపోర్ట్ చేశారు. ఫస్ట్లో అయితే లేవు, కానీ ఆర్థికంగా ఏ రోజు ఆ రోజు లోటు అయితే ఉండేది. బాగా ఇబ్బందులు పడ్డాం ఫైనాన్షియల్గా. సరే, అవి కొంచెం అధిగమించిన ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఏదో ఈ స్టేజ్ వరకు రాగలిగాం. అంటే ఆ రోజు ఫిల్మ్ అవుట్ చేశాను. తర్వాత సకల గుణాభిరామ అని చమక్ చంద్ర కాంబినేషన్ చేశానండి. అది కంప్లీట్ కామెడీ అవుట్ అండ్ అవుట్ సీన్ అనమాట. అది హీరో గారు సన్నీ గారితో కాంబినేషను, చమక్ చంద్ర ముగ్గురితో కాంబినేషన్ ఉంటుంది. అది బాగా రీసెంట్గా ఒక కాంబినేషన్. కామెడీ అంటే ఇష్టం, బట్ నా ఉన్న ఫిజికల్ అపియరెన్స్కి ఏదైతే ఉందో ఆ డిజైన్ చేసిన ప్రతి క్యారెక్టర్ని నేను ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్ని కాబట్టి సో ప్రతి క్యారెక్టర్ని ఇష్టపడితేనే చేయగలుగుతాం. థ్యాంక్ యూ. సినిమాలనే నమ్ముకుని పస్తులున్న రోజులు ఏమైనా ఉన్నాయా సార్? అంటే సినిమా నమ్ముకున్నట్టు అంటే సినిమాలో చేస్తాము, అది చేసేటప్పుడు ఉన్న ఎంకరేజ్మెంట్ మనకి పేమెంట్ తీసుకునేటప్పుడు ఉండదండి. సో మన ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి వాళ్ళకి అర్థం కాదు. సో మనం ప్రతిదీ స్పోర్టివ్గా తీసుకోవాలి కాబట్టి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ టైంలో కూడా నాకు ఎంతోమంది ఈ ప్రొవిజన్స్ ఇంట్లో వాడేటువంటి కిరాణా ప్రొవిజన్స్ అయితే వాళ్ళైతే వీళ్ళైతే ఎంతోమంది సపోర్ట్ చేశారు. ఫస్ట్లో అయితే లేవు, కానీ ఆర్థికంగా ఏ రోజు ఆ రోజు లోటు అయితే ఉండేది. బాగా ఇబ్బందులు పడ్డాం ఫైనాన్షియల్గా. సరే, అవి కొంచెం అధిగమించిన ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఏదో ఈ స్టేజ్ వరకు రాగలిగాం. అంటే ఆ రోజులు మర్చిపోకూడదు అనేది నాకు ఎప్పుడూ అదే రోజులు గుర్తుతోటే నేను ప్రతిరోజు ప్రయాణ సినిమాల్లో ట్రావెల్ చేస్తూ ఉంటాను. సార్, మీకు నచ్చిన ఇప్పుడు కానీ ఇంతకుముందు కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళ గురించి చెప్తారా సార్? అంటే పెర్ఫార్మెన్స్ వైజ్గా చిన్నప్పటి నుంచి ఇష్టపడేటువంటి నేను కమల్ హాసన్ గారిని చూసి ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆయన చేసేటువంటి అభినయం చాలా నచ్చుతుంది, ముచ్చటవుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కమల్ హాసన్ గారు, అదేవిధంగా రజనీకాంత్ గారు. తర్వాత హీరోయిన్స్లో అంటే స్పెసిఫిక్ యాక్టర్స్లో ఓల్డ్ యాక్టర్స్లో సావిత్రి గారు, ఇప్పుడు రీసెంట్గా సాయి పల్లవి గారు, రకరకాల హీరోలు చాలా బాగా చేస్తున్నారు. అందరూ వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు కూడా చాలా ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి తరుణం ఇది. సో అదండి. మరి ఇన్ని సినిమాలు సీరియల్ చేశారు కదా, బాగానే సంపాదించుంటారు కదా సార్? సినిమా ఇండస్ట్రీలో సంపాదన అంటే ఉంది, కాకపోతే అందరూ గుర్తుపట్టి ఏదన్నా క్యారెక్టర్ సూట్ అవుతాడనేటువంటి ఆ పేరు అయితే సంపాదించాను. సో ఇతను అన్ని క్యారెక్టర్కి సూట్ అవుతాడనేటువంటి పేరు తప్ప, సరే దీంట్లో ఆర్థిక సంపాదన అనేది సినిమా ఇండస్ట్రీలో మేము అడగకూడదు, మేము చెప్పలేని పరిస్థితి. ఇది $1000 ప్రశ్న, అందరూ అదే అనుకుంటారు. సో అది ఎవరి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి, వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి ఉంటుంది. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను అడగగానే వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అట్లాగే మీరు సినిమాల్లో, సీరియల్స్లో, వెబ్ సిరీస్లో ఫుల్ బిజీగా ఉండాలని ఆ దేవుని మనసారా ఆశిస్తున్నాను. అట్లాగే మీ అమూల్యమైన మాటలు మా ప్రేక్షకుల కోసం కూడా కొద్దిగా చెప్తాను, వాళ్ళు కూడా వింటారు సార్. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. మీ అప్సా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు నాకు ఇచ్చిన అవకాశం. నేనేదో చిన్న నటు ఉండే, సరే ప్రస్తుతానికి వస్తూ ఉన్నాయి, చేస్తూ ఉన్నాను. సో మీరు మా ఇంటర్వ్యూను తీసుకోవడానికి ఈ అప్సా ఎంటర్టైన్మెంట్ వాడు వచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ ఛానల్ని అందరూ వీక్షించండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో అన్ని రకాల వీడియోస్, మీకు ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అన్ని వీడియోస్ దీంట్లో ఉంటాయి. సో మీరందరూ ఈ ఛానల్ ద్వారా చక్కటి ప్రోగ్రామ్స్ని చూసి అలరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.